శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలతో 2024వ సంవత్సరంలో మేషరాశి వారికి కుజుని యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేషరాశి వారికి మిగతా అన్ని గ్రహాల కన్నా కుజుని యొక్క ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి, ఈ లగ్నం వారికి కూడా ఇది వర్తిస్తుంది. ఈ రాశి వారికి కుజుడు అధిపతి అవుతుంటాడు. అలాగే ఈ రాశిలో కుజుడు మూల త్రికోణ రాశిగా ఋషులు నిర్ణయించడం జరిగింది. అంటే కుజుడికి ఉన్నటువంటి రెండు రాశుల్లో మేషరాశి, వృశ్చిక రాశి, ఈ రెండు రాశులు కుజుని యొక్క సొంత రాశులు అయితే వృశ్చిక రాశి అన్నది స్వక్షేత్రంగాను, మేషరాశి అన్నది మూల త్రికోణ రాశిగా నిర్ణయించడం జరిగింది. అంటే హై క్వాలిటీ కలిగినటువంటి రాశిగా ఈ కుజుడికి మేషరాశి నిర్ణయించడం జరిగింది. సో ఈ కుజుని యొక్క కారకత్వాల్లో సైన్యాధ్యక్షుడు పదవి, అంటే దేవతల యొక్క క్యాబినెట్లో, నవగ్రహాల క్యాబినెట్లో కుజుని యొక్క వృత్తి సైన్యాధ్యక్షుడు. అంటే దేశాన్ని రక్షించడం, ప్రజల్ని కాపాడడం వీళ్ళ యొక్క ప్రధాన ఉద్దేశంగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ మంది మేషరాశి వారు దేశ రక్షణకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంటుంది. సైన్యంలో నేవీ అవ్వచ్చు, పోలీస్ అవ్వచ్చు, రక్షణ శాఖ అవ్వచ్చు. మామూలుగా గ్రామంలో 10 మందిని కాపాడే వ్యక్తులు కొంతమంది ఉంటుంటారు. ఇక్కడ ఏ సమస్య వచ్చినా కూడా వాళ్ళ సమస్యగా భావించి వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తుంటారు. సో అటువంటి వారికి కుజుడు ఇంపార్టెంట్గా ఆధిపత్యం వహిస్తుంటాడు. ముఖ్యంగా మేషరాశి వారు జీవితంలో అభివృద్ధి చెందాలన్నా, స్థిరపడాలన్నా, ఒక వృత్తిలో నిలదొక్కుకోవాలన్నా కుజుని యొక్క బలం తప్పనిసరిగా ఉండాలి. అందుకని నిరంతరం ఈ మేషరాశి వారు కుజుని యొక్క అనుగ్రహం కోసం కుజుని యొక్క ఆదిదైవం అయినటువంటి సుబ్రహ్మణ్య స్వామిని పూజించుకుంటే, లేదా హనుమంతుని పూజించుకున్న ఈ రాశి వారికి వారు చేపట్టిన రంగంలో విజయం లభించే అవకాశం ఉంది. సో ప్రస్తుతం మరి ఈ కుజుని యొక్క కారకత్వాల్లో ఈ ప్రస్తుత సమాజంలో ఎక్కువగా మనకి నడుస్తున్నాయి రియల్ ఎస్టేట్ సంబంధించినవి. రియల్ ఎస్టేట్ అంటే స్థలాలు కొని అమ్మడం, అలాగే వ్యవసాయానికి సంబంధించింది, అలాగే భూములు కొని వాటిని ఇళ్ల స్థలాలుగా మార్చడం, వాటిలో పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్, అపార్ట్మెంట్స్ ఇవన్నీ కూడా కట్టడం. అంటే భూమికి సంబంధించిన ఏ కార్యక్రమం చేపట్టాలన్నా వారి జన్మ జాతకంలో కుజుడు తప్పనిసరిగా బలంగా ఉండాలి. అటువంటి కుజుడు మరి ఈ మేషరాశి వారికి అత్యంత బలంగా ఉంటేనే ఈ జాతకులు జీవితంలో నిలదొక్కుని చిన్న స్థాయి నుంచి, అట్టడుగు స్థాయి నుంచి ఒక సాధారణ పనివాడిగా, కూలీగా ప్రారంభించిన వాడు కోట్లకు ఆధిపత్యం వహించిన వారు ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళు ఈ మేషలగ్నం లేదా మేషరాశిలో జన్మిస్తూ మరి ఈ రియల్ ఎస్టేటు భూమికి సంబంధించిన కార్యక్రమాల్లోనే వాళ్ళు అతి తొందరగా పైకి రావడం జరుగుతుంటుంది. సో ప్రస్తుతం ఈ రాశి వారికి కుజుడు ఈ సంవత్సర ప్రారంభంలో 9వ స్థానంలో సంచరించడగా ప్రారంభమైంది. అంటే లగ్నాధిపతిగా ఉన్నటువంటి, రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి కుజుడు భాగ్యస్థితిలో ప్రారంభమైంది. కాబట్టి ఒక విధంగా 2024వ సంవత్సరం ఈ జాతకులకి ప్రారంభం చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వీళ్ళ యొక్క సంతాన సంబంధించిన విషయాలు, అదృష్టానికి సంబంధించిన విషయాల్లో అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులకైతే ఉన్నత విద్యా అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే విదేశ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. జాతకులకి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. అందుకని ఈ సంవత్సర ప్రారంభంలో ఈ జాతకులు ఎక్కువగా దైవాన్ని అనుగ్రహం కోసం మరి దైవ సంకల్పంతో మరి వాళ్ళ ఇష్టదైవాన్ని ఈ నెల ప్రారంభంలో పూజించుకోవడం వల్ల కంపల్సరీగా వారు చేపట్టిన కార్యక్రమాలు విజయవంతం అవుతాయి. కొంతమంది కొత్త కార్యక్రమాలు కూడా మరి సంవత్సర ప్రారంభంలో ప్రారంభించుకుంటే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అలాగే మరి ఫిబ్రవరి 5వ తారీఖున కుజగ్రహం మకర రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది.
అంటే మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడంటే కుజుడు ఉచ్చ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇది మేషరాశి వారికి దశమ భావం. అలాగే కుజుడు మరి ఒక పంచమహాపురుష యోగాల్లో ఒక అద్భుతమైనటువంటి యోగాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఈ జాతకులకి. ఇప్పుడు ఈ రాశిలో ఉన్న వాళ్ళకి ఈ సంవత్సరం అంటే ఫిబ్రవరి 5వ తారీఖు నుంచి మార్చి 15వ తారీఖు వరకు ఈ రుచిక యోగ ప్రభావం వల్ల జాతకులు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అద్భుతమైనటువంటి విజయాలు సాధిస్తారు. వాళ్ళు గతంలో ఉన్నటువంటి స్థిరాస్తులు భూముల విలువ పెరుగుతూ ఉంటుంది. ఎంత గొప్పవాడినైనా ఎదిరించి సమర్థవంతంగా పోటీలో విజయాన్ని సాధిస్తారు. అలాగే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఇది అనుకూలంగా ఉంటుంది. అంటే కుజుడు దశమ స్థానంలో దిగ్బలం పొందుతూ ఉంటాడు. అందువలన ఇది పోలీస్ డిపార్ట్మెంట్లో వారికి, ప్రభుత్వ ఉద్యోగులకి కంపల్సరిగా ఈ ఫిబ్రవరి 5 నుంచి మార్చి 15వ తారీఖు లోపల ప్రమోషన్ లాంటివి రావడం, గృహ నిర్మాణానికి సంబంధించిన కార్యక్రమాలు ఏమన్నా ఉంటే ఈ సమయంలో చేపట్టడం, అలాగే నిరుద్యోగులకి నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాంటివి కూడా ఫలించే అవకాశం ఉంటుంది. సో ఇక మార్చి 15 నుంచి ఏప్రిల్ 23 వరకు కూడా కుజుడు 11వ స్థానంలో సంచరించే ప్రయత్నం జరుగుతుంటుంది. సో కుజుడు లాభస్థానంలోకి రావడం, అది శని యొక్క రాశిలోకి రావడం అద్భుతంగా స్థిరాస్తుల మీద భూముల మీద ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగస్తులకైతే వాళ్ళ జీవితంలో ఆదాయం జీతం పెరుగుతూ ఉంటుంది. మరి సాధారణ ఉద్యోగులకైతే బోనస్ లాంటివి రావడం, వృత్తిలో ప్రమోషన్ రావడం, అదనపు ఆదాయం ఏర్పడడం, ఒక మంచి మిత్రుల ద్వారా ఉపాధి అవకాశాలు పెంచుకోవడం జరుగుతూ ఉంటుంది. ఏప్రిల్ 23 నుంచి జూన్ 1వ తారీఖు మధ్యలో కుజుడు 12వ స్థానం సంచారం గతవడం వల్ల మరి ఈ సమయంలో ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా చేయడం జరుగుతుంటుంది. అంటే భూముల మీద స్థిరాస్తుల మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అలాగే రుణాలు తీర్చే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అలాగే తోడబుట్టిన వారికి అన్నదమ్ముల్ని ఆదుకుంటారు. ఇదే సమయంలో భూముల మీద ఇన్వెస్ట్ చేయడం కానీ, గృహాన్ని రిపేర్ చేయడం కానీ, కొత్త ఆస్తులు కొనడం కానీ జరుగుతుంటుంది. జూన్ 1వ తారీఖు నుంచి జూలై 12వ తారీఖు మధ్యలో ఈ కుజుడు మేషరాశి అందే సంచరిస్తుంటాడు. ఈ ప్రభావం వల్ల ఏంటంటే జాతకుడు విశేష ధైర్యంతో ఏదైనా ముందుకెళ్తాడు. కొత్తగా ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కానీ, కొత్తగా ఏదైనా వ్యాపారం ప్రారంభిద్దాం అనుకున్న వారికి అనుకూలంగా ఉంటుంది. అలాగే ఉద్యోగంలో ఇంప్రూవ్మెంట్ కోరుకునే వాళ్ళు, అలాగే పర్సనాలిటీ డెవలప్మెంట్, దేహ దారుఢ్యాన్ని పెంచుకునే వాళ్ళు, స్పోర్ట్స్ మ్యాన్స్, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి జూన్ 1 నుంచి జూలై 12వ తారీఖు మధ్యలో ఇది చాలా అనుకూలమైన స్థితి ఏర్పడుతూ ఉంటుంది. ధైర్యంగా ఏ పనైనా ముందుకు వెళ్తారు, ఏ పనైనా తొందరగా పూర్తి చేస్తారు. ఎటువంటి ఆలస్యం లేకుండా ఎంత గొప్పవాడినైనా ఎదిరించి మీ యొక్క పని పూర్తి చేసుకోవడం జరుగుతుంది. ఇక జూలై 12 నుంచి ఫిబ్రవరి 26వ తారీఖు మధ్యలో ధనస్థానంలో ఉన్నటువంటి కుజగ్రహం కుటుంబ సంబంధించిన విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల ఆదాయం పెరుగుతుంది. ధనం ఎక్కువగా మీ చేతిలో టర్నోవర్ అవుతుంటుంది. కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం జరుగుతుంది. కుటుంబ అవసరాల కొరకు ఎక్కువగా మీరు కాలాన్ని వెచ్చిస్తారు. కుటుంబ సభ్యుల అభివృద్ధి చాలా ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఈ ఇంచుమించుగా మీకు జూలై 12 నుంచి ఆగస్టు 26 వరకు కూడా. సో ఈ విధంగా కుజుడు ఈ రాశి వారికి ఎక్కువ శాతం బలంగా ఉండడం జరిగింది. ముఖ్యంగా డిసెంబర్ 27 నుంచి మరి ఏప్రిల్ 23 వరకు సుమారుగా ఒక 5 నెలలు అద్భుతమైనటువంటి యోగం ఈ జాతకులకి కుజుడు ఇవ్వబోతున్నాడు. అందుకని ఈ రాశివారు మరి ఈ సంవత్సర ప్రారంభం దగ్గర నుంచి కూడా ఎక్కువగా హనుమంతుని పూజించుకోవడం, వీలైతే ప్రతి శనివారం హనుమాన్ ఆలయ దర్శనం, హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం వల్ల 100% ఈ రాశివారు వారు కోరుకున్న రంగంలో తప్పక విజయం సాధించే అవకాశం ఉంది. సాధారణంగా ఈ వార ఫలాలు కానీ, మాస ఫలితాలు కానీ, సంవత్సర ఫలితాలు కానీ జాతకుడి యొక్క రాశిని బట్టి మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇది గోచార ఫలితాలు అన్నవి రాశిని బట్టి మనం చెప్తూ ఉంటాం. సో ఇంకా మనం డెప్త్గా తెలుసుకోవాలంటే జాతకుడి యొక్క నక్షత్రాన్ని బట్టి ఇంకా డెప్త్ అయిన ఫలితాలు చెప్పడం జరుగుతుంటుంది. సో ఏదంటే ఇప్పుడు ప్రతి ఒక్క నక్షత్రం వారికి వారి యొక్క నక్షత్రాల ప్రకారం సంపత్తారని, క్షేమతారని, సాధనతారని, మిత్రతారని, పరమమిత్రతారలని ఈ మిత్ర తారలు కొన్ని ఉంటాయన్నమాట. ఆ తారల్లో ఈ గ్రహాలు సంచరించే సమయంలో జాతకుడికి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో మిత్రతారలో ఒక గ్రహం సంచరించే సమయంలో జాతకుడికి మిత్రుల సహకారం, బంధువుల సహకారం లభిస్తూ ఉంటుంది. అదే సంపత్తారని
జన్మ నక్షత్రం నుంచి 2వ తార ఉంటుంది. ఆ తార మీద గురుగ్రహం కానీ ఏదైనా శుభగ్రహం సంచరించే సమయంలో జాతకుడికి ఆర్థికపరమైన లాభం కలుగుతూ ఉంటుంది. ఆ సమయంలో జాతకుడు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినా, సేవింగ్స్ స్టార్ట్ చేసినా అది అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. అదే 4వ తార అంటే జన్మతార నుంచి 4వ తార లెక్కెట్టుకుంటే అది క్షేమతార అవుతుంది. అది స్థిరాస్తి కొనుగోలు చేయడానికి, క్షేమంగా ప్రయాణం చేయడానికి, అలాగే ఎవరికన్నా సంప్రదింపులు జరపడానికి, ఏదన్నా వృత్తి ప్రారంభించడానికి అది అనుకూలంగా ఉంటుంది. ఆ క్షేమతారలో మీరు ప్రయాణం ఎంత కఠినమైన ప్రయాణం ప్రారంభించినా అది సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంది. సో అలాగే 6వ తార సాధన తార అంటారు. కోర్టు కేసుల్లో విజయం సాధించాలన్నా, మీరు వెళ్ళిన చోట అప్పు పుట్టాలన్నా, లేదంటే మీరు అప్పు తీర్చాలన్నా, అలాగే శత్రువులపై విజయం సాధించాలన్నా, ఒక యుద్ధానికి వెళ్ళాలన్నా, ఒక కోర్టుకి వెళ్ళాలన్నా సాధన తారలో మీరు పని స్టార్ట్ చేస్తే 100% విజయం సాధిస్తారు. ముఖ్యంగా విద్యార్థులు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ సాధన తారలో ఇంటర్వ్యూకి వెళ్తే ఉద్యోగంలో తప్పక విజయం లభిస్తూ ఉంటుంది. అలాగే 8వ తార అన్నది మిత్రతార. అంటే మనం స్నేహం చేయడానికి కానీ, వివాహ సంబంధాలు కుదుర్చుకోవడానికి కానీ, ఎవరితో అన్నా పార్ట్నర్షిప్ వ్యవహారాలు చేయడానికి కానీ మిత్రతార చాలా అనుకూలించే అవకాశం ఉంది. సో అలాగే పరమమిత్రతార అంటే ఈ పరమమిత్రతారలో కొంతమంది అనుకూలంగా ఉందని, కొంతమంది ప్రతికూలంగా ఉంటుందని చెప్తారు. బట్ కానీ ఏదైనా కొంతవరకు న్యూట్రల్గా మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనం తారాబలం చూసుకొని, అలాగే మరి చంద్రలగ్నాత్తు అష్టమంలో ఏ గ్రహం సంచరించినా కూడా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ప్రతీ నెల ఒకసారి 2.5 రోజులు అష్టమ స్థానంలో చంద్రగ్రహ సంచారం జరుగుతుంటుంది. ప్రస్తుతం మరి ఒక విధంగా చెప్పాలంటే తులారాశి వారికి అష్టమంలో ఇప్పుడు సంచారం జరుగుతుంది అనుకుంటాం. వాళ్ళకి ఈ వృత్తి వ్యవహారాల్లో చికాకులు లభిస్తాయి. అందుకని అష్టమ చంద్ర దోషం కూడా జాతకుడికి ఉంటుంది కాబట్టి అది కూడా మరి గమనించుకుంటూ, ఈ తారాబలాన్ని కూడా గమనించుకుంటూ ఇంకా మనం సూక్ష్మంగా ఇంకా డెప్త్గా ఈ వార ఫలితాలు, మాస ఫలితాలు తెలుసుకున్నప్పుడు ఇంకా పెర్ఫెక్ట్ అయినటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే జన్మ జాతకాన్ని బట్టి కూడా ప్రస్తుతం జరుగుతున్నటువంటి దశానాథుడు అంటే మనకి ఏదో దశ జరుగుతుంటుంది. ఆ దశానాథుడు గోచారంలో ఎక్కడున్నాడు, ఏ గ్రహంతో కలుస్తున్నాడు అన్న స్థితిని బట్టి కూడా మన యొక్క ఫలితం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మిక్స్ చేస్తేనే జాతకుడు సరైనటువంటి ఫలితాన్ని పొందగలడు తప్ప ఏదో పేరుని బట్టో రాశిని బట్టో ఈ 4 ఫలితాలు ఏదో తెలుసుకోవడం వల్ల అది 100% ఖచ్చితమైన ఫలితం అయితే కాదు. మరి డెప్త్గా తెలుసుకుందాం అనుకుంటే మీకు ముఖ్యంగా చాలా సూక్ష్మంగా, చాలా జాగ్రత్తగా టైం తీసుకొని పరిశీలిస్తే ప్రతి విషయాన్ని కూడా పెర్ఫెక్ట్గా జ్యోతిష శాస్త్రంలో తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎవరైనా ఇబ్బందుల్లో తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మీ సమీపంలో ఉన్నటువంటి జ్యోతిష్కుడికి సరైన సమయం ఇచ్చి తగు విధంగా మరి ఈ జాతకం తెలుసుకోవడం వల్ల ఇంకా మంచి ఫలితాలు పొందుతారని ఆశిస్తూ స్వస్తి.